ఆదిశంకరాచార్యులు జగద్గురువులుగా సుప్రసిద్ధులు. భారతీయ, హైందవ తత్వ చింతనను మరింత ప్రకాశవంతం చేసిన మహనీయుడు. ఆదిశంకరాచార్యులు మహాతత్వవేత్త మాత్రమే కాదు, అద్వైత వేదాంత స్థాపకుడు. ప్రతి మనిషిలో పరమాత్మ స్వరూపాన్ని దర్శించిన జ్ఞాని. ఆత్మ, పరమాత్మ ఒక్కటేనని చాటి చెప్పిన వేదాంతి. దాదాపు 1200 ఏళ్ల క్రితం హైందవ సంస్కృతికి మరింత మెరుగులు దిద్ది ఒక త్రాటి మీదకు తెచ్చిన మహామనీషి ఆదిశంకరాచార్యులు. బాల్యంలోనే వేదాలు, ఉపనిషత్తులను అవపోసపట్టి బ్రహ్మసూత్రాలు, భగవద్గీత సారాన్ని ఆసాంతం గ్రహించిన దివ్యదృష్టి. కేరళలోని కాలడిలో జన్మించిన ఆదిశంకరాచార్యులవారు తన 8వ ఏటనే సన్యాసం స్వీకరించి గోవింద భగవత్పాదుల వద్ద విద్యాభ్యాసం చేశారు. అద్వైత వేదాంత సారాన్ని ఆసేతు హిమాచలం బహుళ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. పంచాయతన పూజా విధానాన్ని ప్రోత్సహించారు. భారతదేశంలోని 4 దిక్కుల పీఠాలను స్థాపించారు. దక్షిణాన శృంగేరి, ఉత్తరాన బదరి, పశ్చిమాన ద్వారక, తూర్పున పూరీలలో పీఠాలను నెలకొల్పారు. భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఈ 3 కలిసినప్పుడే మోక్షం సాధ్యమని బోధించారు. ఆయన రచనలు నేటికి హైందవ భక్తకోటికి ప్రాణవాయువును అందిస్తున్నాయి. ఆయన రచించిన భజగోవిందం, సౌందర్యలహరి, శివానందలహరి, కనకదారాస్తవం ప్రతి ఇంట శుభోదయాన ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. బ్రహ్మసూత్ర భాష్యం, భగవద్గీత భాష్యం, ఉపనిషద్ భాష్యాలు, వివేక చూడామణి మొదలైనవి ఆది శంకరాచార్యులు రచించినవే. ఈనాటికి సనాతన హిందూధర్మం ఇంతగా పరిడవిల్లటానికి ప్రధాన కారకుడు జగద్గురువు ఆదిశంకరాచార్యులవారు.